భరత్ శ్రీనివాస్ వాళ్ళని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. హేమంత్ వినిపిస్తుందా? భరత్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సంధ్య. ఓకే హేమంత్ చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే సభాస్థలికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాము. బస్సులలో వస్తుంటే వాళ్ళ సంతోషం కూడా, అంటే రైతులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, ఒక్కొక్కరు తమ సంతోషాన్ని, అంటే అమరావతి విజన్ ఎలా ఉండబోతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరికొన్ని గంటలే సమయం ఉంది. ఇంకా ఎలాంటి డిస్కషన్స్ వినిపిస్తున్నాయి? సంధ్య, ఏదైతే ఈ పోరాటం ఉందో రైతుల సుదీర్ఘ పోరాటం ఇదని చెప్పాలి. దాదాపుగా ఈ రోజు ఏదైతే 5 కోట్ల ఆంధ్రుల కళ ఇది. ఈ కళను వెనకల రైతులు, మహిళలు, ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి అందరూ కూడా దీని వెనక ఉన్నారు. మహోత్తర పోరాటం చేశారు. ఈ రైతుల మహోత్తర పోరాటం ఫలితమే ఇదనే చెప్పాలి. ఏదైతే అంటే గత ప్రభుత్వం రాష్ట్రము 3 రాజధానులు అని చెప్పు ఏమరపాటుకు గురి చేసినా కూడా ఈ రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు కంటిన్యూగా పోరాటం చేశారు. దాదాపుగా 1631 రోజుల నిర్విరామంగా వీరు పోరాటం అయితే చేశారు. ఏదైతే కోవిడ్ బారిన, అంటే 2011కు సంబంధించి 2019 ఏదైతే సీఎం జగన్ అయిన తర్వాత అనంతరం కోవిడ్ ప్రారంభమైంది. కోవిడ్ ప్రారంభ సమయం నుంచి దాదాపుగా 1631 రోజులు రైతులు, అలాగే మహిళలు, ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, సుదీర్ఘంగా పోరాటం అయితే చేశారు. ఈ పోరాట ఫలితమే ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి, అంటే రాజధాని, ఏపీకి ఒక రాజధాని రాబోతుందన్న అద్భుత ఘట్టం ఒక ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలోనే మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీరంతా చెప్పలేని ఆనందంలో ఉన్నారు. ఎక్కడైతే తాము చేసిన పోరాటానికి ఫలితం ఈరోజు చూస్తున్నాము. ఏదైతే ఈరోజు మోడీ చేతుల మీదుగా ఏదైతే ఈరోజు పైలాన్ ఆవిష్కారం, అలాగే మొత్తం మీద దాదాపుగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అన్నది ఈరోజు తాము కలలు అన్నట్లుగా రైతులైతే ఉన్నారు. ఏదైతే ఒక విధంగా చెప్పాలంటే దేశ చరిత్రలో సంధ్య ఇది ఒక సుదీర్ఘ పోరాటం, రైతులు చేసిన పోరాటం అయితే చెప్పాలి. ఎందుకంటే రైతులు ఎవరైతే అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా వీరంతా 1631 రోజులంటే దాదాపుగా అది అంత చిన్న విషయం అయితే కాదు. ఇదైతే దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా చేసిన ఉద్యమాల్లో ఇదొక ఉద్యమం అనే చెప్పాలి. కాబట్టే, అంటే ఏదైతే తాము చేసిన ఉద్యమానికి ఈరోజు ఫలితం చూస్తున్నాం కాబట్టి వారి కళ్ళలో ఆనందం అయితే కనపడుతోంది. దీనికి సంబంధించి ఈవెన్ రైతులు, మహిళలే కాదు, ఏపీ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకే ప్రతి నియోజకవర్గం నుంచి, అంటే 175 నియోజకవర్గాలు ఏపీలో ఉన్నాయో, ఈ నియోజకవర్గాల్లో ప్రతి వ్యక్తి ఆనందపడుతున్న రోజులు. ఇక్కడికి రాకున్నా కూడా, అంటే లైవ్ ద్వారా చూడాలన్న ఆతృత, ఆకాంక్ష కూడా కనపడుతోంది ప్రజల్లో, తెలుగు ప్రజల్లో. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు రాజధాని విషయంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చాలా దోబూచులాట ఆడిందనేసి దాదాపుగా ఒక రకంగా వ్యతిరేకత మూటగట్టుకుంది వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో. కానీ ఇప్పుడు స్పష్టంగా, అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన విజన్ ఏంటి, ఆయన అమరావతి కోసం ఏం చేస్తున్నారు, ఎలాంటి పోరాటం చేశారు, కేంద్రంతో ఎలా నిధులు రాబడుతున్నారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి, చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఈ రోజు అంటే ప్రత్యేకంగా ఇప్పటి వరకు దాదాపుగా ఏదైతే మొత్తం మీద, అంటే గడిచిన 9 నెలల నుంచి దాదాపుగా, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగాయి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు.